వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. రేపే ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ నెల 23వ తారీఖు శనివారం రోజు రావడం ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి. ఇలా ముక్కోటి ఏకాదశి శనివారం కలిసి రావడం ఎంతో విశేషమైనది. శనివారం రోజు ముక్కోటి ఏకాదశి రావాలని చాలామంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నెల 23వ తారీఖు శనివారం రోజు ముక్కోటి ఏకాదశి వస్తుంది. దీన్ని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఏకాదశి, ఎంతో శక్తివంతమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, సర్వ పాపాలు తొలగిపోయి జన్మల దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు, ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీ శరీరానికి ఎనర్జీ వస్తుంది. ఎంతో కాలం నుండి పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. మరి అత్యంత శక్తివంతమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు. ఆ ఒక్కటి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశుల కల్లా ఈ ముక్కోటి ఏకాదశి ఎంతో శక్తివంతమైన ఏకాదశి, ఎంతో పవిత్రమైన ఏకాదశి. మిగతా ఏకాదశుల్లో ఉపవాసం ఉండకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశుల ఉపవాసం చేసిన పుణ్యఫలం వస్తుందని విష్ణు పురాణంలో చెప్పబడింది. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి తిథి అత్యంత పుణ్యమైన తిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. సూర్యుడు దక్షిణాయన పుణ్యకాలం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల మంది జనులను ఉద్ధరించడానికి ఈ ముక్కోటి ఏకాదశి రోజు భూమిపైకి దేవతలతో సహా కలిసి భూలోకానికి దిగి వస్తాడు. భక్తులకు దర్శనమిస్తారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశిని పిలుస్తారని, ముక్కోటి ఏకాదశిని పేరు వచ్చిందని విష్ణు పురాణంలో పేర్కొన్నారు. అందుకే ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. ఇందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి అనగా 11. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసుతో కలిపి మొత్తం 11 అని వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రత దీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థము. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు వీటన్నిటినీ మన ఆధీనంలో ఉంచుకొని ఆ భగవంతుడిపై మనసు లగ్నం చేసి ధ్యానం చేయటం వల్ల మనకి కర్మలు తొలగి మోక్షం లభిస్తుందని ఈ ముక్కోటి ఏకాదశి రోజు చెప్పబడింది. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల 3 కోట్ల ఏకాదశి ఉపవాసం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉపవాసం ఎలా చేయాలని చాలామందికి సందేహం ఉంది. అసలు ఉపవాసం చేసేటప్పుడు ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏకాదశి ఉపవాసం రోజు ముఖ్యంగా ఏమి తినాలి, ఏమి తాగాలి, ఉడకబెట్టినవి తినొచ్చా అని చాలామందికి సందేహంగా ఉంది. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అనగా కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటమే కాదు. ఉపవాసం అంటే ఉపవాసం అంటే ఎల్లవేళలా భగవంతుని తలుచుకుంటూ ఆయనకు దగ్గరగా ఉండటమే ఉపవాసం. అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశి రోజు నిరంతరం శ్రీమన్నారాయణుని నామం జపం చేయటం వల్ల ఈ ముక్కోటి ఏకాదశి రోజు 3 కోట్ల ఏకాదశి చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఏకాదశి ఉపవాసం ఉండదలిచిన వారు దశమి రాత్రే ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఏకాదశి మొత్తం ఓన్లీ తులసి నీళ్ళతో మాత్రమే ఉపవాసం ఉండాలి. ద్వాదశి గడియలు ముగియక ముందే ద్వాదశి రోజు కనీసం ఒక అతిథికైనా లేదా బ్రాహ్మణులకైనా స్వయంపాక దానం ఇచ్చి భోంచేయాలి. ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి పాలన చేసేవారు ద్వాదశి రోజు కూడా మితంగా ఆహారం సేవించకూడదు. ఎందుకంటే దీర్ఘకాలంగా ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా ఆహారం అందిస్తే పరిస్థితులు తారుమారవుతాయి. అందుకే ద్వాదశి రోజు ఉదయం
ఫుల్లుగా అన్నం తినేసి మధ్యాహ్నం ఏమీ తినకుండా రాత్రి కనీసం ఒక అల్పాహారమైన సేవించాలి. ఆ రోజు ఏం జాగరణ చేయాల్సిన అవసరం లేదు. అలసిపోయిన శరీరానికి, ఉపవాసంతో ఉన్న శరీరానికి ఈరోజు రెస్ట్ ఇచ్చి ఆ రోజు బాగా నిద్రపోవచ్చు. ఇక కటిక ఉపవాసం చేయలేని వాళ్ళకు ఒక మినహాయింపు ఉంది. ఈరోజు ఉడకబెట్టినవి కాకుండా పాలు, పండ్లు, పానీయాలు తాగవచ్చు. ఎందుకంటే ఉడకబెట్టిన దాంట్లో ధాన్యంలో ముర అనే రాక్షసుడు ఉంటాడు. అందుకే ఈరోజు ధాన్యానికి సంబంధించినవి ఏమీ తినకుండా పాలు, పండ్లు, ఏవైనా పానీయాలు తాగి ఉండవచ్చు. ఈ ఉపవాసం రోజు మీరు ఏదైనా గుడికి వెళ్తే ఆ విష్ణుమూర్తి దర్శనం కోసం వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ప్రసాదం వద్దు అని అనడం వల్ల పాపం తగులుతుంది. ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విష్ణుమూర్తి గుడిలో ఏదైనా ప్రసాదం పెడితే దాన్ని స్వీకరించవచ్చు. ఈ ఉపవాసానికి కూడా ఒక అర్థం ఉంది. కేవలం ఆహారం తీసుకొని దేవుణ్ణి ధ్యానించడం వల్ల ఎలాంటి ఫలితం లభించదు. అదే ఉపవాసం చేసి దేవుణ్ణి ధ్యానించటం వల్ల శరీరం, మనసు, బుద్ధి 3 అదుపులో ఉంటాయి. ఆ భగవంతుడిపై మనసు పెట్టడం వల్ల పురుషార్థంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది. మరి ఈ ఏకాదశి రోజు ఎప్పుడు వచ్చింది? ఏకాదశి తిథి ప్రారంభం, ముగింపు తెలుసుకుందాం. 23/12/2023 ఏకాదశి వచ్చింది శనివారం. ఏకాదశి ప్రారంభం డిసెంబర్ 22, 2023 ఉదయం 8:16 ప్రారంభమవుతుంది. అలాగే ఏకాదశి ముగింపు డిసెంబర్ 23, 2023 ఉదయం 7:11 ముగుస్తుంది. అంటే శనివారం రోజు ఏకాదశి ముగుస్తుంది కదా, ఆ రోజు ఉపవాసం ఉండాలా లేక రేపు శుక్రవారం రోజే ఉపవాసం ఉండాలని చాలామంది అనుకుంటారు. కాదు, బ్రహ్మముహూర్తం ఏ గడియలో ఉంటుందో ఆ గడియల్లో ఏకాదశి తిథి ఉంటే ఆ రోజే ఏకాదశి. అంటే శనివారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం సమయంలో ఏకాదశి తిథి ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి శనివారం రోజే జరుపుకోవాలి. ఈరోజు తెల్లవారుజాము నుంచే వైకుంఠ ద్వార దర్శనం చేయాలని భక్తులు విష్ణువాలయంలో క్యూలు కట్టి దర్శనాని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈరోజు విష్ణుమూర్తి గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో సహా వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో వైకుంఠ దర్శనం చేయాలని విష్ణువాలయాల్లో భక్తులు క్యూ కట్టుతుంటారు. అందులోనూ బ్రహ్మముహూర్తంలో వైకుంఠ ద్వార దర్శనం చేయటం వల్ల మనం చేసిన ఈ జన్మల పాపాలన్నీ నశిస్తాయి. ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజు మనం స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే మన జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు కల్లుప్పు లేదా ఒక చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఉదయం సాయంకాలం ఇలా చిటికెడు కల్లుప్పు, చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయటం వల్ల మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం స్నానం చేసే నీటిలో కనీసం ఈరోజు ఒక్కరోజే ఈ పసుపు, ఉప్పు వేసుకొని స్నానం చేయటం వల్ల మనకి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. పసుపు లక్ష్మీదేవి స్వరూపం అని చెప్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజు పసుపు కానీ కల్లుప్పు కానీ వేసుకొని స్నానం చేస్తే లేదా 2 కలిపినా స్నానం చేస్తే ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. సర్వ పాపాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వైకుంఠ ద్వార దర్శనం చేయకపోయినా ఈ పసుపు, ఉప్పు వేసుకొని స్నానం చేయటం వల్ల మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ వైకుంఠ ద్వార దర్శనం చేసినంత పుణ్యఫలం కూడా లభిస్తుంది. క్షీర సముద్రం నుంచి ఉద్భవించింది లక్ష్మీదేవి. అలాగే క్షీర సముద్రంలో నివసిస్తుంటాడు విష్ణుమూర్తి. అలాగే సముద్రం నుండి ఉద్భవించింది ఈ కల్లుప్పు. గల్లుప్పు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపమే. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే విష్ణుమూర్తి అక్కడే ఉంటాడు. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే నివసిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎటువంటి సమస్యలకు, ఎటువంటి
ఆర్థిక నష్టాలు, ఆర్థిక కష్టాలు ఉండవు. అందుకే ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ రెండు కలిపి స్నానం చేస్తే అఖండ ఐశ్వర్యము, అంతులేని అదృష్టం కలుగుతుంది. సర్వ పాపాలు తొలగిపోతాయి, మోక్షం లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేస్తారు. మామూలు రోజుల్లో ఈ వైకుంఠ ద్వారం మూసివేస్తారు. కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం తెరిచి వైకుంఠ ద్వార దర్శనం ఇస్తారు. ఇలా వైకుంఠ ద్వార దర్శనం చేయటం వల్ల కూడా ఒక పురాణ గాథ ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి కథ విష్ణు పురాణంలో చెప్పబడింది. మురా అనే రాక్షసుడు దేవతల్ని ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ఆ మురా రాక్షసుని ఆగడాలు తట్టుకోలేక ఇంద్రలోకం నుండి సప్త ఋషులు అందరూ కలిసి ఆ బ్రహ్మదేవుడితో కలిసి విష్ణుమూర్తిని ఈరోజు దర్శనం చేసుకుంటారట. అది ముక్కోటి ఏకాదశి కావడంతో ఈరోజు వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి ఆ విష్ణుమూర్తిని అందరూ కలిసి ఆ మురా అనే రాక్షసుడి ఆగడాల గురించి చెప్తారట. దాంతో విష్ణుమూర్తి ఆ మురా అనే రాక్షసుని అంతమొందించడానికి వస్తాడని, ఆ విష్ణుమూర్తిని చూసి మురా అనే రాక్షసుడు భూగర్భ జలంలో దాక్కుంటాడట. అది చూసిన విష్ణుమూర్తి ఒక గుహలోకి వెళ్ళి తాను కూడా నిద్రిస్తున్నట్లు నటించి, విష్ణుమూర్తి అలా నటించడం చూసిన మురా అనే రాక్షసుడు వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నిస్తాడు. అలా స్వామిని సంహరించడం చూసిన మహాలక్ష్మి ఒక శక్తి స్వరూపంలో వచ్చి అతన్ని వధించిందట. స్వామి సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమన్నాడని, మురను సంహరించిన రోజు ఉపవాసం ఉన్నవారికి పాపాలు పోగొట్టమని ఆ శక్తి వేడుకోవడంతో స్వామి సరే అని తదాస్తు అని అనడంతో వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని వరం ఇచ్చాడు. అందుకే ఈరోజు ఉడకబెట్టిన ధాన్యాన్ని లేదా బియ్యాన్ని తినకూడదు. ఎందుకంటే బియ్యంలో ముర అనే రాక్షసుడు దాక్కోవడం వల్ల ఉపవాసం ఉండాలని నియమించిన వారు ఈరోజు ఉడకబెట్టిన ఏ ధాన్యాన్ని, బియ్యాన్ని కానీ దేన్ని తినకూడదు. ఈరోజు తులసి దళం వేసుకొని కటిక ఉపవాసం ఉండి తులసి దళం మాత్రమే వేసిన నీటిని స్వీకరించాలి. అందుకే ఈరోజు ఉపవాసం ఉంటే సర్వ పాపాలు, 7 జన్మల పాపాలన్నీ నశిస్తాయని స్వయంగా విష్ణుమూర్తిని ఆ శక్తి వేడుకుంది. విష్ణుమూర్తి కూడా సరే తదాస్తు అని పలకడంతో ఈరోజు ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని సాక్షాత్ ఆ విష్ణుమూర్తే వరం ఇచ్చాడంట. దాంతో ఆ శక్తి స్వరూపిణి సంతోషించి ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి మరో జన్మ అంటూ ఉండదు, ఆ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసి వైకుంఠ ఉపవాసం చేసిన వారికి అత్యంత పుణ్యం లభిస్తుందని ఆ శక్తితో విష్ణుమూర్తి చెప్పాడట. ఇలా ఉపవాసం చేయలేని వాళ్ళు పగలంతా ఉపవాసం ఉండి రాత్రైనా భోజనం చేయొచ్చు, లేదా ఉదయం ఉపవాసం ఉండి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏమి తినకుండా ఉపవాసం ఉండొచ్చు. అది కుదరని వాళ్ళు ఉదయం అల్పాహారం సేవించి రాత్రంతా ఉపవాసం ఉండొచ్చు, లేదా 3 పూటల ఏమీ తినకుండా తులసి తీర్థం సేవించి ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి గడియలకు ముగియక ముందే ఒకరికి అన్నదానం లేదా బ్రాహ్మణులకి స్వయంపాక దానం చేసి ఉపవాసం విరమించి ఆ ద్వాదశి గడియలు ప్రారణ చేయాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం చేస్తారో వారికి ఆ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, అత్యంత పుణ్యం లభిస్తుంది. మేం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.